హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ జశ్వంత్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మామూలుగా అమ్మ మనకు జన్మనిస్తుంది, కానీ మా అమ్మ నాకు జన్మతో పాటు మా జన్మ కూడా ఇచ్చింది. అంటే సరిగ్గా సంవత్సరం క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ తను నన్ను రిజెక్ట్ చేసింది. అప్పుడు రే ఈడియట్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నువ్వంటే నాకు ఇష్టం లేదని? ఏదో క్లాస్మేట్ కదా అని కాస్త ఫ్రెండ్లీగా ఉంటే దాన్ని నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. అది నా తప్ప? చీ, నువ్వు ఇంత చీప్గా ఆలోచిస్తావని అనుకోలేదు. ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, జాగ్రత్త. ఏంట్రా చస్తానని బెదిరిస్తున్నావు? పోయి చావు. ఇంకోసారి నీ ఫేస్ నాకు చూపించొద్దు. గెట్ లాస్ట్. ఏంట్రా చస్తానని బెదిరిస్తున్నావు? పోయి చావు. ఇంకోసారి నీ ఫేస్ నాకు చూపించదు. గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. I love you, Janani. అమ్మా, వస్తున్నానమ్మా. Thank you. ఇది ఫ్రెండ్స్ నా గతం. ఆ రోజు మా అమ్మగారు నాకు ఫోన్ చేయకుండా ఉంటే నేను ఆవేశంలో సూసైడ్ చేసుకునేవాడిని. కానీ ఈరోజు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణం మా అమ్మే. ఇది నాకు మా అమ్మ ఇచ్చిన మరు జన్మ కాదంటారా ఫ్రెండ్స్? పరీక్షల్లో ఫెయిల్ అయ్యామను, ప్రేమ విఫలమయ్యిందను ఆత్మహత్యల జోలికెళ్ళొద్దు. పరీక్షలు మళ్ళీ వస్తాయి, ప్రేమ మళ్ళీ పుడుతుంది. కానీ నీలాంటి కొడుకు లేదా కూతురు నిన్ను కన్న తల్లిదండ్రులకు ఆ భగవంతుడైనా తెచ్చి ఇవ్వగలడా? ఒక్కసారి ఆలోచించండి. నిజం, మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే అది మనం పుట్టిన క్షణం మాత్రమే. మన ఆలన పాలన చూసుకుంటూ, మనం తిన్నప్పుడు తన కడుపు నింపుకుంటూ, తన ఇంటి పనితో పాటు మనపై శ్రద్ధ వహిస్తూ, మనతో పాటు తాను ఒక చిన్నపిల్ల ఆటలాడుతూ మనకు విద్యాబుద్ధులు నేర్పే గురువై మన అభివృద్ధికి తోడ్పడే అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మాతృమూర్తులందరికీ మా యొక్క ఈ లఘు చిత్రాన్ని అంకితం చేస్తూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే.